మెహదీపట్నంలో మోడల్ రైతు బజార్కు అతి పురాతన చరిత్ర ఉంది. దాదాపు 15 సంవత్సరాల చరిత్ర గల ఈ మార్కెట్ను టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు ఆ రైతు బజార్ను రోడ్డు వెడల్పు వంకతో కూలగొట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాము ఎన్నో ఏళ్లుగా పండించిన కూరగాయల్ని ఇక్కడ అమ్ముకుంటున్నామని, దీనిపై వచ్చే డబ్బులతో తమ పిల్లల్ని చదివించుకుంటున్నామన్నారు. తమ కడుపులు కొట్టొద్దని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తీసేస్తే మాకు చాలా కష్టం. ఇప్పుడు ఇది 15, 16, 18 ఏళ్ళు అవుతుంది ఇది వాడి. ఇప్పటిదాకా ఇంతనో అంతనో అమ్ముకుంటున్నాం, బతుకుతున్నాం రైతు బజార్ వాటి నుంచి. ఇంకెక్కడన్నా వాడాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. పోనీకి ఇబ్బంది అవుతుంది, రానికి ఇబ్బంది అవుతుంది, మాకు కష్టాలు అవుతాయి. మేము లేకుంటే మాత్రం మీరు పుట్టబతులు లేకుండా పోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైతుల దగ్గర రాకుండి, రైతుల దగ్గరకు వస్తే చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా అవుతాయి. ఇవి మేము మాత్రం మా రైతు బజార్ని ఓనియము, కట్టనీయము, ఎవరిని వచ్చి జరగనీయము, చేయి కూడా పెట్టనీయము. చంపితే మమ్మల్ని చంపి అప్పుడు మీరు ఏమైనా రైతు బజార్ తీసేయాలనుకుంటే తీసేయండి. ఇది మాత్రం రైతు బజార్ దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం మేము ఊకోము. సవాల్గా మాట్లాడుతున్నాం. ఇవి ఎవరైనా సరే రండి, మాతో కూకొని మాట్లాడండి. మేము మాట్లాడడానికి న్యాయంగా మీకు అనిపించకపోతే అప్పుడు మీరు తీసేయడానికి మమ్మల్ని చంపి తీసుకోండి. దానికి మేము అబ్జెక్షన్ చేయము. మీరు మా ఊర్లలో వచ్చి ఎంక్వైరీ చేసుకుంటారా, మాకు భూములు ఉన్నాయా లేవా చూసుకుంటారా, మేము కొనుక్కొచ్చి అమ్ముకుంటారా లేక కనిపిస్తున్నామా, మీరు వచ్చి చూసుకోండి, ఎంక్వైరీలు చేసుకోండి. ఒకటి మాత్రం చెప్తున్నా, రైతుల వల్లనే మీరు ఇన్ని రోజులు బతుకుతున్నారు. బియ్యం కావాలన్నా రైతులే కావాలి, కూరగాయలు కావాలన్నా రైతులు కావాలి. మీరు ఆఖరికి బ్రెడ్ జామ్ తినాలనుకున్నా కూడా బ్రెడ్ కూడా రైతు వండిస్తేనే పిండితో బ్రెడ్ తయారవుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకొని నజర్లో పెట్టుకుని రైతుల కాడికి మాత్రం రాకండి. పుట్టగతులు లేకుండా పోతారు. పిల్లలు అన్నం పెట్టి మళ్ళీ లాక్కున్నట్టే అవుతుంది. మాకు చాలా ఇబ్బంది. అయినా ఇంకో అందులో ఒకటి, ఈయన రోడ్ వేయడంలో ఇప్పుడు రోడ్ వేయడంలో పెద్ద అదేం లేదు. ఎక్కడక్కడ వెహికల్స్ ఆగుతాయి. పోలీసు వాళ్ళను ఇద్దరు పెడితే. స్థానిక రైతులు చెప్పిన వివరాల ప్రకారం ఫ్లైఓవర్కి ఆనుకుని ఉన్న రైతు బజార్కు చెందిన భూమి కొన్ని కోట్లు విలువ చేస్తుంది. స్థానిక మంత్రి కన్ను రైతు బజార్ భూమిపై పడిందని పలు ఆరోపణలు వస్తున్నాయి. రైతు బజార్ను తొలగించి ఆ స్థలంలో షాపింగ్ మాల్ కట్టాలన్న దురుద్దేశంతో ఇక్కడ రైతు బజార్ను తొలగించాలని ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రముఖుడి హస్తం దీని వెనుక ఉందని సమాచారం. ఇదిలా ఉండగా వీరికి ఓదార్పు ఇచ్చేందుకు వచ్చిన చేవెళ్ల టీడీపీ ఎమ్మెల్యే రత్నం వారికి ధైర్యం చెప్పారు. ఈ విషయం గురించి మా అధినేత చంద్రబాబుతో మాట్లాడి రైతులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని, అవసరమైతే ఉద్యమిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతు బజార్లో రైతులందరూ కూడా వాళ్ళు పండించిన పంటలను నేరుగా తెచ్చి ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. రైతులు అనేక సందర్భాలు, అనేక సంవత్సరాల తరబడి వాళ్ళు దగా గురి అయినారు. వాళ్ళకి మార్కెట్లో రైతులు అమ్ముకోవడానికి వీలు లేకుండా మధ్యవర్తులే కొని అమ్ముకునేవాళ్ళు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో రైతులు దగా గురి అవుతుందని రైతు బజార్లు ఏర్పాటు చేయాలి, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, వాళ్ళే ధర నిర్ణయించుకొని అమ్ముకోవాలనే ఆలోచనతో ఇది ఒక మోడల్ రైతు బజార్గా మెహదీపట్నం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు దురదృష్టం ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, ప్రజల కొరకు పనిచేయవలసిన ఎమ్మెల్యే తన స్వార్థం కొరకు ఇక్కడున్న పక్కనున్న షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఆయన ఇక్కడ పార్కింగ్ హబ్ తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ప్రభుత్వాన్ని బెదిరిస్తూ, ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ దీన్ని రైతు బజార్ని ఎత్తేయాలనే దురుద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా వాళ్ళ బెదిరింపులకు లొంగి ఈరోజు జీవో జారీ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రైతు బజార్ను డిస్మెంటల్ చేయనీయము. ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఆపేయాలని చెప్తా ఉన్నాం. అదే ఇక్కడ సంబంధించిన ఎంఐఎం లీడర్కి సంబంధించిన బిల్డింగ్ ఉంది, దాంట్లో బ్యాంక్ ఉంది. దాని జోలికి పోకుండా, దాన్ని ముట్టుకోకుండా అది ఇంకా రోడ్లకు ఉంది, అది అబ్స్ట్రక్షన్ చేస్తున్నది ట్రాఫిక్. దాని జోలికి పోకుండా రైతు బజార్ను తీయడం చాలా బాధాకరం. నిజంగా అధికారులకు సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే, నీతి నిజాయితీ ఉంటే వచ్చి ఇక్కడ చూడాలి. మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో రైతుల జోలికి పోయినట్టుంటే మీ అంతు తెలుస్తామని చెప్పి నేను తెలియదు. ఇక్కడ వేల మంది రైతులు రోజు వచ్చి వాళ్ళు పండించిన పంటలు అమ్ముకుంటా ఉన్నారు. దానికి తోడు వినియోగదారులు కూడా ఇక్కడ చాలామంది దగ్గర ఉన్నది, అందరికీ సెంటర్ ఉన్నది, ఇక్కడ నుంచి సౌకర్యాలు ఉన్నాయని చాలామంది వినియోగదారులు కూడా బాగుపడతా ఉన్నారు. తప్పకుండా పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీని జోలికి వచ్చేది లేదు. దీని జోలికి వచ్చినట్టుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. రేపు జరిగే శాసనసభలో కూడా ఇష్యూ ఎత్తుతాం. ఆల్రెడీ రాసామండి జిహెచ్ఎస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి చెప్పాము. మనకి ఏంటంటే స్టాల్స్ వరకు ఎక్కువ స్టాల్స్ పోవట్లేదని అమ్యూనిటీ సర్వీసెస్ ఏదో మనం ఇస్తున్నాము.
అవి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పార్కింగ్, గార్బేజ్ డంపింగ్ యార్డ్ కానీ వాటర్ సోర్స్ అనేది ఆ కటింగ్లో వెళ్ళిపోతుంది. దానివల్ల కొంచెం కస్టమర్స్ వినియోగదారులకు కూడా ఇబ్బంది అవుతుంది, అలాగే ఫార్మర్స్కి ఇబ్బంది అవుతుంది. మెహదీపట్నంలో మొట్టమొదటిగా వెలిసిన మోడల్ రైతు బజార్ ఇది. ఆనాడు టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ మోడల్ రైతు బజార్ని కొంతమంది నాయకులు కన్నుపడి ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనే నేపథ్యంలో పార్కింగ్ స్పేస్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతులు కడుపులు కొల్లగొట్టి ఇక్కడ ఈ రైతు బజార్ ఏదైతే దాన్ని కోలుగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ జీఎస్ఎంటీ అధికారులు వీళ్ళకి నోటీస్ పంపించడం కూడా చాలా దారుణం. ఇక్కడ ప్రజలు కానీ రైతులు కానీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ కానీ రైతు మార్కెట్ కానీ జోలికి వస్తే మేము ఊరుకో, మా ప్రాణాలు ఇచ్చేది సరే రైతు మార్కెట్ కాపాడుకుంటామని చెప్పేసి ఇక్కడ స్థానిక రైతులు మనతో అంటున్నారు. వీళ్ళని ఓదార్చడానికి వీళ్ళ వెనక మన చేవల్లి ఎమ్మెల్యే, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే రత్నం గారు కూడా వచ్చి వీళ్ళందరికీ ఓదార్పు అందించారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏదేమైనా అయితే నేను మా ప్రభుత్వం తరఫున, మా టీడీపీ తరఫున, మా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి రత్నం గారు ఇక్కడ అందరికీ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో వైవి రమణ, TV11 హైదరాబాద్.